ఓటమి భయంతో గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దేశం విడిచి అమెరికాకు పర్మనెంట్గా షిఫ్ట్ అవుతున్నట్టు ఒక వార్త సంచలనంగా మారింది. దానిపై మీ అభిప్రాయం? ఒకటి, వల్లభనేని వంశీ ఇతనికి మాటలు నోటిదోలు ఎక్కువ, ఇంత అంతా కాదు. వల్లభనేని వంశీ గారు కనీసం గౌరవం లేకుండా తనకు రాజకీయ భవిష్యత్తునిచ్చిన ఎన్టీ రామారావు గారి కుమార్తెను కూడా విమర్శించే స్థాయికి దిగజారిపోయాడు. ఇతనికి 2 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు దేవుడు, సూర్యుడు, ధీరుడు అని పొగిడాడు. జగన్మోహన్ రెడ్డిని ఎట్ల పడితే అటు తిట్టాడు. కడుపుకు అన్నం తినేవాడేవాడు వైసీపీకి పోడు అని చెప్పి కూడా అన్నాడు ఇదే వల్లభనేని వంశీ. కానీ తన రాజకీయ స్వార్థం కోసం ఈ వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ గుర్తుపైన గెలిచి వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? తినక రాజకీయంగా తిన ఆర్థిక అవసరాల కోసం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయినట్టు కామ్గా ఉండి తన పనులు తాను చేసుకుంటే ఎవరు పట్టించుకోండ్రు. ఇతను ఏంటంటే నోటి దోలతో చంద్రబాబు నాయుడు గారిని దిగజార్చి మాట్లాడాడు, లోకేష్ గారిని మాట్లాడాడు. లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు భువనేశ్వరి గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు. ఆ రోజు ఇతన్ని తిట్టని వాళ్ళు లేరు. ఎందుకంటే అందరూ ఏంట్రా ఇతను ఇంత దిగజారిపోయి మాట్లాడుతున్నాడు, కనీసం రాజకీయాల్లో ఒక విలువలు ఉండాలి. కానీ ఆ విలువలు కూడా లేకుండా ఈ వల్లభనేని వంశీ అనే వ్యక్తి తనకు రాజకీయ భవిష్యత్తునిచ్చిన చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ ఉన్నాడు, వాళ్ళ భార్యని తిడుతున్నాడు. అంటే ఇలాంటి వ్యక్తి అవసరమా? రాజకీయాలకు అన్ఫిట్ అని చెప్పి ఆ రోజు గన్నవరం ప్రజలు కూడా ఏమనుకున్నారంటే ఇలాంటి వాడిని నీచున్నా మనం గెలిపించింది. ఇతను ఒకప్పుడు తులసి మొక్కలా ఉన్న ఇతను గంజాయి మొక్కలా తయారయ్యాడు. వైసీపీ పార్టీలోకి వెళ్ళి దిగజారుడు మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఎంత దిగజారిపోయాడంటే తల్లి లాంటి భువనమ్మను కూడా దిగజార్చే మాట్లాడి ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అవసరం లేదు, ఇతను ఓడిద్దామని ప్రజలు ఫిక్స్ అయ్యారు. అదేవిధంగా ప్రజలు మే 13వ తేదీ ఇతన్ని ఓడించడానికి ఓట్లేశారు. ఇతను ఓడించడానికి ఓట్లేసంటే ఇతను ఓడిపోబోతున్నాడు, ఇతని పార్టీ ఓడిపోబోతుంది. ఈ రోజు ఇతనికి భయం పుట్టుకునింది. ఎందుకంటే తనను ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని చూసుకొని ఏది పడితే అది మాట్లాడారు. ఈ రోజు ప్రజలు క్షమించరు. ప్రజలు ప్రజా తీర్పు ద్వారా ఆ తర్వాత ఇతను చేసిన పాపాలకి శిక్షకు అర్హుడు. ఇతను ఏంటంటే దాన్ని చూసుకొని భయపడి ఈరోజు ఇక్కడి నుంచి తప్పించుకొని విదేశాలకు వెళ్ళిపోయాడు. విదేశాలకు ఎందుకు వెళ్ళాడా అంటే ఇక్కడ ఇంక ఈ దేశంలో తలెత్తుకోలేడు. ఇతన్ని ఏ రాజకీయ పార్టీలో చేర్చుకోరు. ఎందుకంటే ఇంత దిగజార్చి మాట్లాడిన వ్యక్తిని ఎవరు ప్రోత్సహించరు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు చేర్చుకున్నారంటే వాళ్ళ పార్టీ క్లోజ్ అయిపోయినట్టే. ఎందుకంటే ఒక మహిళని ఈ విధంగా తిట్టాడంటే తనకు తల్లి వయసు ఉన్న వ్యక్తిని రేపు అదే పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీలో ఎక్కడైనా డిఫర్ అయ్యి వేరే పార్టీలోకి వెళ్తే ఆ అధినాయకుడు యొక్క భార్యని, కుటుంబ సభ్యుల్ని ఇదే విధంగా తిడతాడు. ఇలాంటి దిగజారుడు వ్యక్తి మనకు అవసరం లేదని ప్రతి రాజకీయ పార్టీ అనుకుంటా ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి అదొక విధవ పార్టీ కాబట్టి వాళ్ళని చేర్చుకోవడం జరిగింది. కానీ ఇంకే పార్టీ వల్లభనేని వంశీని చేర్చుకోదు. అందుకని చెప్పి ఇతను ఇంకొకటే మార్గం విదేశాలకు వెళ్ళిపోవాలి అని చెప్పి ఈరోజు వెళ్ళిపోయాడు. అక్కడే వీసా ప్రాసెస్, గ్రీన్ కార్డ్ కోసం EB5 వీసా ప్రాసెస్ కూడా చేసి, అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇతని పరిస్థితి ఎలా ఉందో. ఇంక ఈ దేశంలో తలెత్తుకోలేని ఫిక్స్ అయిపోయి అక్కడ దొంగలాగా దాంకున్నాడు. కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తున్న భయంతోనే తను వెళ్ళిపోవచ్చు అనుకోవచ్చా, లేదా వైసీపీ ప్రభుత్వం అధికారం పోతుందని భయంతో వెళ్ళిపోవచ్చు? ఒకటి, మీరు అడిగిన దాని ప్రకారం ఎటు చూసినా కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడం కాదు, ఘోరంగా ఓడిపోబోతుంది. వల్లభనేని వంశీ ఓడిపోబోతున్నాడు, గన్నవరంలో చిత్తుగా ఓడిపోబోతున్నాడు. ఇవన్నీ ఏంటంటే తనకు తన పార్టీకి రాజకీయ భవిష్యత్తు లేనందున ఇంకేం మార్గం, దేశం వదిలి వెళ్ళిపోవాలి. ఆ విధంగా ఈరోజు దేశం వదిలి వెళ్ళిపోయి అక్కడే ఉండడానికి గ్రీన్ కార్డ్ అప్లై చేసుకున్నాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి వల్లభనేని వంశీ అనే వ్యక్తి ఎంత దిగజారిపోయి ఉన్నాడో. ఇంకొకటి ఏంటంటే ఇంకతను ఈ దేశంలో తలెత్తుకొని తిరగలేడు. ఎందుకంటే చిన్న పిల్లోడు కాడి నుంచి వాడిని కొట్టే స్థాయికి వస్తుంది. ఎందుకంటే నీతి జాతి లేని వ్యక్తిని ఎవరు మెచ్చుకుంటారు? ఎవరో మెచ్చుకోరు. అంటే నీతి జాతి లేని వల్లభనేని వంశీని ఈ దేశం నుంచి ప్రజలు తరింగొట్టారని చెప్పుకోవచ్చు. కేవలం వల్లభనేని వంశీ మాత్రమే ఇలా చేస్తారనుకోవచ్చా? వైసీపీలో కూడా గతంలో చాలా మంది నాయకులు ఈ రకమైన దుర్భాషలు ఆడడం జరిగింది, ప్రతిపక్ష నేతలపై దాడులు చేయడం జరిగింది. వారు కూడా భయపడే పరిస్థితులు ఉన్నారనుకోవచ్చా, లేకపోతే భయపడే పారిపోయే పరిస్థితులు ఉన్నారనుకోవచ్చా? ఒకటి, వీళ్ళు తప్పకుండా మనం చూస్తే ఈరోజు పిన్నేలి బ్రదర్స్ పారిపోయారు. అదే చిత్తూరు జిల్లాకు సంబంధించి కొంతమంది నేతలు పారిపోతున్నారు. అదేవిధంగా వల్లభనేని వంశీ పారిపోతున్నాడు. ఈ విధంగా చూస్తే ఎక్కడ చూసినా కానీ వాళ్ళకు ఓటమి తాలూకు భయంతో ఈరోజు పారిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు మంచి చేస్తుంటే మంచి చేశారు లేరా గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజలు వాళ్ళని మెచ్చుకో ఉంటారు. కానీ ఈరోజు వాళ్ళు చెడు చేయడం, కీడు చేయడం వల్ల ఈరోజు ప్రజలు వాళ్ళని మెచ్చుకునే పరిస్థితుల్లో లేరు. వాళ్ళని తరిగి కొడుతున్నారు ప్రజలు. అందుకని వీళ్ళు భయపడి ముందుగా దాంకుంటున్నారు దొంగల్లాగా.